మల్టిప్లికేషన్ ట్రిక్ 5 into 9. 9తో దేన్ని మల్టిప్లై చేసినా అది 2 డిజిట్ నెంబర్ అయినా 1 డిజిట్ నెంబర్ అయినా 3 డిజిట్ నెంబర్ అయినా చాలా సింపుల్గా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఆ ట్రిక్కే ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. ఫస్ట్ 5 into 9 చూద్దాం. ఫస్ట్ 5 నుంచి 1 తీసేయాలి, 4 వస్తుంది. ఈ 4ని మళ్ళీ 9 నుండి తీసేయాలన్నమాట, 5 వస్తుంది. సో నెక్స్ట్ మనం ఈ 4 5 ఇక్కడ వేసేయడమే, 45 అనేది దీని యొక్క ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇది ఒకసారి చూడండి, 8 నుంచి 1 తీసేస్తే 7 అవుతుంది. ఈ 7ని మళ్ళీ 9 నుంచి తీసేయాలి, ఎంత అవుతుంది? 2 అవుతుంది. సో 72 అనేది దీని యొక్క ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇది ఒకసారి చూడండి, 7 నుంచి 1 తీసేస్తే ఎంత అవుతుంది? 6 అవుతుంది. మళ్ళీ 9 నుంచి 6 తీసేయాలి, 3 అవుతుంది. సో 63 అనేది దీని ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు మనం 1 డిజిట్ నెంబర్స్ని చేసాం, ఇప్పుడు 2 డిజిట్ నెంబర్ని చేద్దాం. 36లో 1 తీసేస్తే ఎంత? 35. ఇప్పుడు ఈ 35ని 99 నుంచి తీసేయాలి. 9 నుంచి 5 తీస్తే 4, 9 నుంచి 3 తీస్తే 6. సో 35, 64 అనేది దీని యొక్క ఆన్సర్ అవుతుంది. అలాగే నెక్స్ట్ ఇది ఒకసారి చూడండి, 53లో 1 తీస్తే ఎంత? 52. ఇప్పుడు 99లో 52 తీసేయాలన్నమాట. సో 9లో 2 తీస్తే ఎంత? 7. 9లో 5 తీస్తే 4. సో 52, 47 అనేది దీని యొక్క ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇది చూడండి, 81లో 1 తీస్తే 80. నెక్స్ట్ 99లో 80 తీసేయాలి. 9లో 0 తీస్తే 9, అలాగే 9లో 8 తీస్తే 1. సో 80, 1, 9 అనేది దీని యొక్క ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు 3 డిజిట్ నెంబర్ని చూద్దాం. 2, 3, 4లో -1 తీసేస్తే ఎంత అవుతుంది? 233 అవుతుంది. సో 233ని 999లో తీసేయాలి. 9లో 3 తీస్తే 6, 9లో 3 తీస్తే 6, 9లో 2 తీస్తే 7. సో దీని యొక్క ఆన్సర్ ఏమవుతుంది? 233, 766 అవుతుంది. సో దీని యొక్క ఆన్సర్ని మీరు కనిపెట్టి కామెంట్ చేయండి.